హలో ఫ్రెండ్స్, నేను మీ అంకం రవి. మీరు చూస్తున్నారు అవర్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందరికి వచ్చానండి. G+2+ పెంట్ హౌస్ ఉంటుందండి, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు. ఇది మనం చూసుకున్నట్టయితే జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ అండి. మనం రైట్ తీసుకున్నట్టయితే జేబీఎస్ బస్ స్టేషన్ వస్తుంది. అదేవిధంగా మనకు మెట్రో యాక్సెస్ అనేది మనకు ఉంటుందండి, చాలా దగ్గరలో ఉంటుంది. ఒక 500 మీటర్స్లో మనకు ప్రాపర్టీకి దగ్గరలో ఉంటుందండి. ఇది చూసుకున్నట్టయితే మన ప్రాపర్టీకి వెళ్ళే రూట్ అండి. మనకు జేబీఎస్ నుండి ట్యాంక్ బండ్కి వెళ్ళే రూట్లో, సికింద్రాబాద్కి వెళ్ళే రూట్లో ఉంటుందండి ప్రాపర్టీ. మనకు ప్యాటర్న్ సర్కిల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకు మెట్రో యాక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. జేబీఎస్ కానీ మనకు పరేడ్ గ్రౌండ్ కానీ మనకు వితిన్ 500 మీటర్స్లో ఉంటుందండి. మనకి ప్రాపర్టీ వచ్చేసండి ఉజ్జయిని మాంకాళి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. మన ముండా మార్కెట్ కానీ మనకు స్వప్నంలోకి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ రెడ్ మార్క్ చూసుకునేదైతే మనకు ప్రాపర్టీ అండి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఉజ్జయిని మాంకాళి టెంపుల్ అండి. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తం కూడా మనకు జ్యువెలరీ షాప్స్తోనికి కమర్షియల్గా ఉంటుందండి. ఈ ఏరియా మొత్తం కూడా మీకు ఏరియా వైజ్గా ఇదన్నీ కవర్ చేస్తానండి. మనకు జనరల్ బజార్ కూడా చూసుకున్నట్టయితే మనకు ఫేమస్ అనేది క్లోత్స్కు ఉంటుందండి. ఇది ఎలక్ట్రానిక్స్ కానీ, ఫుట్వేర్ కానీ, ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ చాలా దగ్గర ఉంటాయండి. హోల్సేల్ ఐటమ్స్ హోల్సేల్లో దొరుకుతాయండి మనకి ఇక్కడ. మనకు ప్యాటర్న్ సెంటర్ కానీ చాలా దగ్గరలో ఉంటుంది. బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి ఇక్కడ. మనకు ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మెట్రో స్టేషన్కి అనేది. మనకు స్వప్నంలో కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ఏరియా మొత్తం కూడా కమర్షియల్గా ఉంటుంది. మన ప్యాటర్న్ సెంటర్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది మనకు ట్యాంక్ బండ్కి వెళ్ళే రూట్ అండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కానీ ట్యాంక్ బండ్కి కానీ వెళ్ళే రూట్లో ఉంటుంది. మనకి ఇది మంచిర్యాల హైవే వస్తుందండి. మనకు హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరలో ఉంటాయండి. యశోద హాస్పిటల్ కానీ, షన్షన్ కానీ, అపోలో క్లినిక్ కానీ మనకు చూసుకున్నట్టయితే మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ చాలా దగ్గరలో ఉంటాయండి. మన అదేవిధంగా హోటల్స్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి. మనకు ఆటో ఫెసిలిటీస్ కానీ, బస్సు కానీ, మనకు మెట్రో కనెక్టివిటీ కానీ చాలా దగ్గరలో ఉంటుందండి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకు బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ అనేది కూడా చాలా బాగుందండి. మనకు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఏరియా మొత్తం కూడా కమర్షియల్ వైజ్గా ఉంటుందండి. మనకు ప్యాటర్న్కి వెళ్ళే రూట్ వస్తుంది ఇది మనకు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు ఐడియల్గా చూసుకున్నట్టయితే మనకి ఏరియా వచ్చేసండి మనకు బిజినెస్ కమర్షియల్గా అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనకు వచ్చేసి ప్యాటర్న్ సర్కిల్ అండి. మనకి ఇక్కడ బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కమర్షియల్ ఏరియా కిందకి వస్తుందండి. మనకు జనరల్ బజార్లో మనకు హోల్సేల్లో మనకు క్లాత్స్ దొరకడం కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఫుట్వేర్ కానీ, ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ చాలా తక్కువలో దొరుకుతాయండి. అదేవిధంగా మనకు ప్యాటర్న్ సర్కిల్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ముందరికి వెళ్తే మనకి ఈ రూట్లో మనకు వస్తుందండి ప్రాపర్టీ అనేది. మనకు అన్ని షాపింగ్ మాల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ ప్రాపర్టీ వచ్చేసండి మనకు మాంకాళి టెంపుల్కి దగ్గరలో ఉంటుందండి. ఉజ్జయిని మాంకాళి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. మనం చూసుకోవచ్చు, ప్రతి కూడా కమర్షియల్గా ఉంటుందండి ఏరియా మొత్తం అనేది. మనకు అన్ని జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. అదేవిధంగా చూసుకోవచ్చు, మనకు దగ్గరలోనే స్కూల్ పక్కలకే మనకు ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి. మనకు ఫుల్లీ కమర్షియల్ ఏరియా అండి. మనకు ఈ ప్రాపర్టీ కూడా G+2 వస్తుందండి, ప్లస్ పెంట్ హౌస్ వస్తుంది. 40,000 అనేది రెంట్ వస్తుందండి. మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు. మనకు టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయండి. మనకు చూసుకోవచ్చు, మన ముండా మార్కెట్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. అదే విధంగా చూసుకున్నట్టయితే మనకు ఈ ఏరియాలో మనకు రైట్ సైడ్లో మనకు ఈ ఏరియాలో మనకు ఉంటుందండి ప్రాపర్టీ అనేది. G+2+ పెంట్ హౌస్ ఉంటుంది. మనకు అప్రోచ్ రోడ్ అనేది 6 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇదే మనకు ప్రాపర్టీ అండి. G+2+ పెంట్ హౌస్ వస్తుంది. మనకు 29 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి. మనకు చూసుకోవచ్చు, ఎంట్రన్స్ ఎలివేషన్ ఇలా ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ వస్తుందండి. 4 సైడ్స్ రోడ్స్ ఉంటాయి. 3 సైడ్స్ అనేది మనకు కవర్ అవుతుందండి. మనకు ఇది G+2+ పెంట్ హౌస్. ఎంట్రన్స్ ఎలివేషన్ అనేది ఇలా ఉందండి. మనకు టేక్వుడ్తో మనకు డోర్స్ అనేది ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. మనకు ఇది 34 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. మనకు మంజీరా వాటర్ కనెక్షన్ కానీ ప్రతి ఒక్కటి ఉందండి. మనకు చూసుకున్నట్లయితే ఇది హాల్ వస్తుందండి, బెడ్రూమ్ లాగా. ఇందులోనే మనకు కిందలా కిచెన్, అదేవిధంగా పూజా గది వస్తుందండి. మనం చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. ఇది కూడా మనకు 34 స్క్వేర్ యార్డ్స్లో మనకు బిల్డ్ చేశారండి ప్రాపర్టీ అనేది. మనకి ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 3 lakhs వరకు కోడ్ చేస్తున్నారండి. ఫుల్లీ కమర్షియల్ ఏరియా ఉంటుంది. మనకు రెంటల్ వైజ్గా చూసుకున్నట్టయితే 40,000 అనేది రెంట్ వస్తుందండి. ఇది మనం చూసుకున్నట్టయితే కిచెన్ వస్తుందండి. ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. మనకు 29 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది. మనకి ఇది చూసుకున్నట్టయితే పూజా గది ఉంటుంది. ఇది మన వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి. మనకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, అదేవిధంగా ఫ్రంట్ కూడా మనకు వెంటిలేషన్ అని వస్తుంది. మనకి ఇది ఏవైతే మనకు కమర్షియల్ ఏరియాలో ఇన్వెస్ట్ చేసే వారికి చాలా బాగుంటుందండి.
మనకు బిజినెస్ పరంగా చూసే వాళ్ళకి రెంటల్ పర్పస్ చూసినా కానీ 40,000 రెంట్ వస్తుందండి. మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ ప్రాపర్టీని అమ్మాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి. నామినల్ ఛార్జెస్తోనే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండి, G+2+ పెంట్ హౌస్ అండి. మనకి ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. అదేవిధంగా మనకు చూసుకోవచ్చు, మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వాష్రూమ్ అండి. మనకు టైల్స్ ప్రొవిజన్తో ఇచ్చారు వాల్స్ అనేవి. మనకు వెస్టర్న్ కబోర్డ్ అనేది అరేంజ్ చేశారండి. గీజర్స్ అని ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము, చూద్దాము ఎలా ఉందనేది. మనం చూసుకున్నట్టయితే మనకు ప్యాటర్న్ సెంటర్ కానీ, ప్యారడైజ్ సర్కిల్ కానీ, అదేవిధంగా జనరల్ బజార్ కానీ చాలా దగ్గర ఉండడంలో మనకు ఇక్కడ చాలా బాగుంటుందండి. మనకు రెంటల్ వైజ్గా చూసుకున్నా కానీ, కమర్షియల్ వైజ్గా చూసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. మనకు రేపన్న రీసేల్ కూడా ఈజీగా అవుతుందండి. మనకు రెంటల్ ప్రాపర్టీ ఇప్పుడు రెంటల్ కూడా మనకు 40,000 అని వస్తుంది. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి, చూసుకోవచ్చు. ఒక రూము, మనకు వాష్రూమ్, అదేవిధంగా పక్కకు ఇంకొక రూమ్ ఇచ్చారండి. 2 రూమ్లు ఒక వాష్రూమ్ ఏరియా వచ్చిందండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మనకు షార్ట్ టర్మ్గా తీసుకొని మళ్ళీ అమ్మే వాళ్ళ కూడా రీసేల్గా పరంగా కూడా చాలా బాగుంటుందండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకు ప్రజెంట్లీ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 3 lakhs నడుస్తుందండి ఈ ఏరియాలో. ఫుల్లీ కమర్షియల్ ఏరియా కాబట్టి. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ లాగానే 2 రూమ్లు, వాష్రూమ్ అదేవిధంగా వస్తుందండి. మనకు G+2+ పెంట్ హౌస్ అండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయవచ్చు. మనకు ఒక బెడ్రూము, అదేవిధంగా సింగిల్ రూమ్ ఉంటుందండి. దీనికి అటాచ్డ్ మనకు కిచెన్ ఉంటుంది. సింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్ కూడా ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మన చిన్న ఫ్యామిలీకి మంచిగా సెట్ అవుతుందండి. ఇది మన రెంటల్ కూడా వస్తుంది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి. మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ వస్తుంది. 34 square yardsలో ఉంటుంది బిల్డింగ్. 29 years అనేది బిల్డింగ్ ఏజ్ అండి. G+2+ పెంట్ హౌస్. మనకు ఇది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 3 lakhs నడుస్తుందండి ఏరియాలో. 34 square yardsలో ఉంది ఇది. మనకు ఏరియా వైజ్గా కూడా చూసుకోవచ్చు. ఏరియల్ వ్యూ కూడా వచ్చండి. డీసెంట్ ఫ్యామిలీస్ ఉంటాయండి ఏరియాలో కూడా. అదేవిధంగా అన్ని రకాల ఉంటారండి ఇక్కడ. మనకు ఎక్కువ కమర్షియల్గా బిజినెస్ నడిపేవారు ఎక్కువ ఉంటారు ఈ ఏరియాలో. మన కమర్షియల్ ఏరియా కాబట్టి హోల్సేల్ బిజినెస్ కానీ ఇలా చేయడం దగ్గరలో ఉంటుందండి. మన రెంటల్ బిజినెస్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఏరియాలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క ప్రాపర్టీని అమ్మాలనుకున్నాను మమ్మల్ని సంప్రదించండి. నామినల్ ఛార్జెస్తోనే మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.